సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లతో పాటు కోడిగుడ్లతో దాడికి దిగారు. ఈ మేరకు పోలీసులు రంగప్రవేశంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? రైట్ మాదిరి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే నిరసనలకు పిలుపునిచ్చింది. అదే దాంట్లో భాగంగానే తిరుమలగిరి పట్టణంలో ప్రధాన కూడలి వద్ద అయితే బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టడానికి టెంట్లు వేసి అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి రాష్ట్ర స్థాయిగా పిలుపు మేరకు ఈ రోజు అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తుంటే అక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు ఒకటేమో బీఆర్ఎస్ నాయకులు ఒకటేమో గుంపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారని అయితే మనం తెలుస్తుంది మాధురి. అయితే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళపై దాడి చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే వ్యక్తపడుతుంది. దీంట్లో భాగంగానే ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోవడం, కోడిగుడ్లు వేసుకోవడం, నినాదాలు చేయడం ఇవన్నీ చేశారు. సో ఈ రోజు యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టకైతే దీంట్లో భాగంగానే హరీష్ రావు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పేసి ఏదైతే యాదగిరి గుట్టలో పాప పరిహార పూజ చేయించాడు హరీష్ రావు. దీంట్లో భాగంగానే అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ గొడవ అయిందని తెలియగానే వెంటనే ఇక్కడ నుండి హరీష్ రావు పోవడం, సూర్యాపేట నియోజకవర్గం నుండి జగదీశ్వర్ రెడ్డి కూడా వాళ్ళ కార్యకర్తల్ని పరామర్శించడానికి తిరుమలగిరి వెళ్తుంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లకుండా ఆపిన పరిస్థితిలో కూడా కనపడుతుంది. అయితే దీంట్లో గాయాలైన టీఆర్ఎస్ నాయకుల్ని వెంటనే తిరుమలగిరి ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడి నుండి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. యథావిధిగా మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నాయకులు టెంట్ ని కూల్చినప్పటికీ అక్కడే మళ్ళీ నిరసన తెలియజేస్తామని మళ్ళీ అక్కడికే వాళ్ళు ఒక ర్యాలీగా బయలుదేరిన పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గాదార్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే గాదార్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన ఈ రోజు అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ రోజు గందరగోళ పరిస్థితులు కావచ్చు, తీవ్ర భయాందోళన పరిస్థితులు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఇంకా గొడవ సద్దిమణిగినట్టు అయితే అనిపించట్లేదు మాదిరి. రైట్, థ్యాంక్ యూ శంకర్. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అసలు నాకు అర్థం కాదు. పల్లె